దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఆయనను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇది కేవలం ఆయన కృప మాత్రమే, మన గొప్పతనం ఏమీ కాదు. మరి ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యత దేవుడు అల్పులమైన మనకు ఇవ్వటం ఆయన కృపే. మరి ఆయన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం మిత్రులారా. ఈరోజు వాక్యం, ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము 17:14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును. ఇర్మియా గ్రంథము 17:14లో నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతాను అని, వెంటనే నువ్వు నన్ను రక్షించు, నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను. భక్తుడు ప్రార్థనలో స్వస్థతను గురించి అడుగుతున్నాడు, రక్షణ గురించి కూడా ఆయన అడుగుతున్నాడు. స్వస్థత అనేటువంటిది శరీరానికి సంబంధించినది, శరీర ఆరోగ్యానికి సంబంధించినది. రక్షణ అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మ రక్షణకు సంబంధించినది. రెండింటిని భక్తుడు అడుగుతున్నాడు అంటే రెండింటికి కూడా ఒకదానితో ఇంకొక దానికి సంబంధం ఉన్నదన్నమాట. స్వస్థతకు రక్షణకు సంబంధం ఉన్నది. ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారు మరి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే రక్షించడానికే వచ్చాడు. పాపముల నుంచి విమోచించడానికి, మన పాప శిక్ష ఆయన అనుభవించడానికి, భరించడానికి, మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. సో ఆత్మరక్షణకు అవసరమైన వాక్యాన్ని చెప్పాడు, ఆత్మరక్షణకు అవసరమైన ఆ శిలువ బలియాగాన్ని కూడా ఆయన చేశాడు, ఆయనే బలయ్యాడు. వీటితో పాటుగా శరీరమునకు అవసరమైన స్వస్థతా పరిచర్యను కూడా ఆయన చేశాడు. ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారు శరీర స్వస్థతలు చేశాడు అంటే రక్షణకు స్వస్థతకు ఏదో సంబంధం ఉన్నదన్నమాట. ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-25 వరకు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతటా సంచరించాను. ఇక్కడ చూసారా, సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త. ఇది ఆత్మరక్షణకు సంబంధించినది. దానితో పాటుగా రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఇది శరీరానికి సంబంధించినది, శరీర ఆరోగ్యానికి సంబంధించినది. శిష్యులకు కూడా అదే అధికారాన్ని ఇచ్చాడు. అది కూడా బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని వెంటనే అంటున్నాడు, రోగులను స్వస్థపరచుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పడం ఆత్మరక్షణకు సంబంధించినది. కింద వెంటనే రోగులను స్వస్థపరచడం అనేటువంటిది శరీరానికి సంబంధించి, శరీర స్వస్థతకు, శరీర ఆరోగ్యానికి సంబంధించినది ఆయన చేశాడు. ఆయన శిష్యులకు కూడా అదే విధమైనటువంటి ఆజ్ఞలను ఆయన జారీ చేశాడు. పైగా ఆత్మలను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన శరీర స్వస్థతలను ఇష్టపూర్వకముగానే చేశాడు, కనికరముతో చేశాడు. అది కూడా బైబిల్లో వచ్చింది చూడండి. అప్పుడు ఒక మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-3 వరకు మనం చదువుకుంటా వస్తే,
అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శరీర రీతిగా స్వస్థపడటం నాకు ఇష్టమే, శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. స్వస్థత ఎందుకు? ఎంతకాలం బ్రతికేస్తావు భూమి మీద? నీకు స్వస్థత వస్తే మాత్రం నీకేమన్నా అయిపోతుందా? ఈ శరీరం శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమా? నీకు స్వస్థత ఎందుకు? రక్షణే కదా కావాలి అని ఆయన అనలేదు. నువ్వు స్వస్థపడటం నాకు ఇష్టమే. స్వస్థతా పరిచర్య ఆయన ఇష్టపూర్వకముగా చేశాడు, కనికరపడి చేశాడు. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 34లో. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆయన కనికరపడి జాలితో, దయతో, ఇష్టపూర్వకంగానే ఆయన స్వస్థతలు చేశాడు. ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారు శిష్యులకు కూడా అదే విధముగా ఆజ్ఞ జారీ చేశాడు. మీరు సువార్తను ప్రకటించండి అంటూ రోగులను స్వస్థపరచండి అని కూడా ఆయన చెప్పాడు. అంటే మిత్రులారా, సువార్త ప్రకటనలో ఈ సువార్త పరిచర్యతో పాటుగా స్వస్థత పరిచర్య కూడా ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. కనుకనే ఆయన అలాగే చేశాడు, ఆయన శిష్యులను కూడా ఆయన అలాగే చేయమన్నాడు. ఇంతకీ ఎందుకు స్వస్థతల యొక్క అవసరత ఏమిటి? ఎప్పటికైనా చనిపోవాలి కదా మనం. స్వస్థత జరిగినా చనిపోతాం, స్వస్థత జరగకపోయినా చనిపోతాం, ఎప్పటికైనా చనిపోతాం. ఆ సంగతి యేసువారికి తెలియదంటారేంటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు అన్న సంగతి యేసువారికి తెలియదా? ఆయనకన్నా గొప్పవాళ్ళమా మనం? చాలామంది స్వస్థతా పరిచర్యను విమర్శిస్తున్నారు. స్వస్థత గురించి ప్రార్థన చేస్తే అదేదో పాపం చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. శరీరం శాశ్వతమా అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నిజమే, శరీరం శాశ్వతం కాదు. స్వస్థత జరిగినా సరే మనం ఏదో ఒక రోజున చనిపోతాం. ఈ సంగతి యేసుక్రీస్తు వారికి తెలియదంటారా? మరి తెలిసిన ఆయన ఎందుకు చేశాడు? ఏదో కారణం ఉంటుంది కదా. ఆయన చేయటమే కాదు, ఆయన శిష్యులకు కూడా ఆయన ఆజ్ఞాపించాడు. చూద్దాం రండి మిత్రులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-5 వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-5 వరకు. రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యోహాను గారు బాప్తీసమిచ్చి యోహాను గారు శిష్యులను పంపాడు. రాబోవాడవు నువ్వేనా? ఈ అనుమానం ఆయనకు వచ్చిందా, లేకపోతే ఆయన శిష్యులకు వచ్చిందా? మొత్తం మీద వచ్చింది, సందేహం వచ్చింది. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి డౌట్ వచ్చేసింది. భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి సంగతి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఇది ఒక అతిపెద్ద వివాదాస్పదం. యేసు ఎవరు అనేటువంటిది. దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును మనము స్పష్టముగా ఎరిగిన వారమై ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటిది మర్మముగా ఉంది బైబిల్లో, చాలా కష్టంగా ఉంది. అందుకే యేసుని దేవుడు కాదు అనేవారి సంఖ్య చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి. క్రైస్తవ్యంలో కూడా యేసుని దేవుడు కాదనే వారు ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. అంటే ఆయన దేవుడు, కానీ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, మర్మముగా ఉంది. యేసుక్రీస్తు వారు ఎవరో మనకు తెలియకపోతే మనకు పరలోకం రాదు. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీద, ఒక ప్రధానమైనటువంటి విషయం మీద యోహాను గారికో ఆయన బ్యాచ్ వాళ్ళకు మొత్తం మీద డౌట్ వచ్చింది. ఆ విషయంలో డౌట్ రాకూడదు, ఇంకా ఏ విషయంలో డౌట్ వచ్చినా పర్వాలేదు. ఇందుకే రాబోవాడవు నువ్వా కాదా, ఏంటో మాకు కన్ఫ్యూజన్గా ఉంది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానం, మీరు వెళ్ళి యేసు వారిని చూచి మీరు వెళ్ళి
విన్న వాటిని, కన్న వాటిని యోహానికి చెప్పండి. ఆయన ఆయన అడిగిన ప్రశ్నేంటి? రాబోవాడవు నువ్వేనా? ఇంకొకరి కొరకు మేము కనిపెట్టాలి. అంటే అసలు నువ్వు ఎవరువు? నువ్వు ఎవరవు అనేటువంటి కన్‌ఫ్యూజన్ వచ్చింది ఆయనకి. ఎవరి మీదైతే అభ్యంతరం ఉండకూడదో ఆయన మీదే ఆయనకు అభ్యంతరం వచ్చింది. ఇది అతి పెద్ద విషయం ఇది. సామాన్యమైన విషయం కాదు. ఇది చిన్న ఇష్యూ కాదు ఇది. చాలా పెద్ద ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఫెయిల్ అయితే టోటల్లీ ఫెయిల్. యేసుక్రీస్తు వారెవరు అన్న సంగతి మనకు తెలియకపోతే మిగతా ఎన్ని తెలిసిపోయినా మనకు ఉపయోగం లేదు. ప్రాముఖ్యమైన విషయం మీద ఆయనకి సందేహం వచ్చింది. సో, ఆ సందేహము నివృత్తి చేయడానికి యేసు వారిస్తున్న సమాధానం చూడండి. యేసు వారిని చూసి మీరు వెళ్లి విన్న వాటిని, కన్న వాటిని యోహానికి చెప్పండి. ఏంటది? గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఈయన చేసిన స్వస్థతా కార్యాలను చెప్తున్నాడు. వారడిగిన ప్రశ్న ఏమిటి? అసలు నువ్వా రాబోవాడవు నువ్వా గాదా? ఇంకొకరెవరైనా వస్తారా? ఆ డౌట్‌ని క్లారిఫై చేయడానికి యేసిస్తున్న సమాధానం ఏంటి? కుంటివారిని నేను లేపుతున్నాను. గుడ్డివారికి చూపునిస్తున్నాను. చనిపోయిన వారిని లేపుతున్నాను. ఇన్ని కార్యాలు నేను చేస్తున్నానంటే నేనెవరిని? ఐ యామ్ గాడ్. దేవుడు తప్ప ఏ ఇతర వ్యక్తులు కూడా ఇలాంటి కార్యాలు చేయలేరు. దేవుడే స్వస్థపరచగలడు. దేవుడే చనిపోయిన వారిని లేపగలడు. సో, నా మీద మీకు సందేహం వచ్చింది కదా! ఇదిగో నేను చేస్తున్నవి చూడండి. చేస్తున్నవి చూడండి. అనంటూ కింద అంటున్నాడు. చనిపోయిన వారు లేపబడుచున్నారంటూ బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. బీదలకు సువార్త, ఆత్మరక్షణకు అవసరమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నాను. ఈ సువార్తలో ప్రాముఖ్యమైనది అసలు నేనెవరో అనే విషయమే కదా! సో, నేనెవరినో మీకు తెలియడానికి ఇదిగో నేను చేస్తున్న స్వస్థతా కార్యాలను మీరు చూడండి. శిష్యులకు కూడా నా నామాన మీరు రోగులను స్వస్థపరచండి. యేసు నామాన రోగులను స్వస్థపరచమంటున్నాడంటే యేసు ఎవరో అన్న సంగతి సమాజానికి తెలియడానికి. యేసు ఎవరో తెలిస్తే అది ఆత్మరక్షణే గదా! యేసుని విశ్వసిస్తేనే గదా ఆత్మరక్షణ. ఆయన దేవునిగా విశ్వసించాలి. దేవునిగా విశ్వసించడానికి ఈ అద్భుతాలు, స్వస్థతలు ఆయన చేశాడు. వీటి ద్వారా నన్ను దేవునిగా వారు విశ్వసిస్తారు. వారి విశ్వాసము బలపడుతుంది. అది వారి ఆత్మరక్షణకు కారణమవుతుంది. స్వస్థత రక్షణ కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-6 వరకు మనం చదువుకుంటా వస్తే పక్షవాయువు కలిగినటువంటి వారిని తీసుకొచ్చారు. వారి విశ్వాసాన్ని చూశాడు యేసువారు. పక్షవాయువు గలవారిని ఆయన దగ్గరికి ఎందుకు పట్టుకొచ్చారు వాళ్ళు? స్వస్థత కొరకు పట్టుకొచ్చారు కదా! అవును. ఆయన ఏమంటున్నాడు పక్షవాయువు గలవానితో? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఆళ్ళ పట్టుకొచ్చింది స్వస్థత కొరకు. పక్షవాయువు పోవాలి. యేసుక్రీస్తు వారు చెప్తున్నదేమిటి? నీ పాపాలు క్షమించబడ్డాయంటే అర్థం ఏమిటది? అది రక్షణకు సంబంధించినది. స్వస్థత కొరకు వారు తీసుకొస్తే, రక్షణ కొరకు ఈయన చెబుతున్నాడు. స్వస్థతకు, రక్షణకు సంబంధమున్నది. అతనికి స్వస్థత కూడా జరిగిందక్కడ. స్వస్థత జరగటం ద్వారా అతడు యేసుని విశ్వసించాడు. యేసుని విశ్వసించుట ద్వారా అతని పాపాలు క్షమించబడ్డాయి. అతనికి రక్షణ భాగ్యము దొరికింది. స్వస్థత రక్షణ కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త పరిచర్యలో స్వస్థత పరిచర్య కూడా ఉండాలి. అది దేవుడిచ్చినటువంటి ఒక అధికారం అది.
అలాగే ఇంకొక విషయం చూడండి, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు. ఇప్పుడు చదివారు కదా! యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె రాసి ప్రార్థన చేయటం వాక్యానుసారమే, వాక్యంలో ఉంది. ఓకేనండి. ఆ! విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. ప్రభువు అతన్ని లేపును అనంటూ వెంటనే చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత వెంటనే అక్కడ పాప క్షమాపణ కనపడుతుంది. అంటే స్వస్థత ద్వారా ఆ రోగి యేసుని విశ్వసిస్తాడు. ఏ నామమునైతే అతనికి స్వస్థత జరిగిందో, ఆ నామము కలిగిన వ్యక్తిని విశ్వసిస్తాడు. యేసుని విశ్వసిస్తాడు. యేసుని విశ్వసించటం ద్వారా అతనికి పాప క్షమాపణ లభించి, అతనికి రక్షణ వస్తుంది. ఆత్మరక్షకుడైన యేసుక్రీస్తు వారు మరి స్వస్థతలు చేశాడంటే కారణం ఉంటుంది గదా! ఊరకనే చేశాడు ఆయన. ఆయనకి తెలీదేంటండి శరీరం శాశ్వతం కాదని. రోగం తగ్గిపోయినా మరలా చచ్చిపోతారని, చనిపోయిన వారిని లేపాడాయన యేసుక్రీస్తు వారు. వాళ్ళు మరలా చచ్చిపోయారు. ఆ సంగతి ఆయనకి తెలీదేంటి? ఆయనకి తెలీదా? మరలా మరి ఎందుకు లేపాడు? ఎందుకు లేపాడు? ఆ లేపటం ద్వారా వారు యేసుని విశ్వసిస్తారు. విశ్వాసము స్థిరపడుతుంది, బలపడుతుంది. యేసుని విశ్వసించటం ద్వారా మరి వారికి పాప క్షమాపణ జరుగుతుంది. వారి ఆత్మ రక్షించబడుతుంది. కనుకనే భక్తుడు స్వస్థతను, రక్షణను రెండూ కోరుకుంటున్నాడు ఇర్మీయా గ్రంథములో. కనుక ప్రియ దేవుని సంఘమా, స్వస్థత గురించి ప్రార్థన చేయటం అనేటువంటిది ఏమాత్రము తప్పు కాదు. వాక్యము యొక్క అనుమతి ఉంది. దేవుడే స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యమని చెప్తున్నాడు. నూనె రాసి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. కనుక ఆ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. స్వస్థత జరిగిన తరువాత మనము యేసుని విశ్వసించటం జరుగుతుంది. మనకు పాప క్షమాపణ జరిగి మనం రక్షించబడటం జరుగుతుంది. కనుక మిత్రులారా, స్వస్థతలను దేవుడు రక్షణ కొరకే చేశాడు. రక్షణ కొరకే చేశాడు. ఇది ఒక విధానము. అది నేను చెప్పేది. అందరూ కూడా స్వస్థతల ద్వారానే రక్షణలోనికి రావాలని దేవుడేమి అనుకోవడం లేదు. కొందరిని అలా తీసుకొస్తాడు. చాలామంది భక్తుల సాక్ష్యాలు నేను ఎరుగుదును. వారు ఏమి క్రీస్తును గురించి ఏమాత్రము ఎరిగిన వాళ్ళు కాదు. వాళ్ళకి వాక్యం ఏమీ తెలీదు. అయినా సరే వారు సిక్కైపోతున్నప్పుడు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొంది రక్షించబడిన వాళ్ళు చాలామందున్నారు. వేలాది మంది సాక్ష్యాలు చెబుతున్నారు. ఆ విధంగా కూడా దేవుడు కొంతమందిని రక్షణలోనికి తీసుకుంటాడు. కొంతమందినైతే మామూలుగా వినుట వలన విశ్వాసము కలుగును. అలా కూడా దేవుడు రక్షించుకుంటాడు. ఆయన ఇష్టము. స్వస్థతలు కూడా దేవుడు ఒకేలాగా చెయ్యలేదు. కొంతమందిని నోటి మాట చేత చేశాడు. కొంతమందిని అయితే అందులోకెళ్ళి కడుక్కోమన్నాడు. కోనేరులోకి వెళ్ళమన్నాడు. అక్కడ అందులో స్నానం చేయమన్నాడు. కొంతమందికేమో ఉమ్ము ఊసి దాన్నేదో తీసి కంటికి రాశాడు. రకరకాల విధానాలుగా ఆయన స్వస్థతలు ఎలాగైతే చేశాడో కొంతమంది ఆయన ముట్టుకొని స్వస్థపడ్డారు. స్వస్థతలు రకరకాలైనటువంటి విధానాల ద్వారా ఆయన ఎలాగైతే చేశాడో, ఆత్మరక్షణ కూడా అనేకమైన విధానాలుగా జరుగుతుంది. అందులో ఒక విధానము ఈ స్వస్థతా విధానం. దేవుడిచ్చిన దాన్ని కాదని మనం అనకూడదు. చాలామంది అంటా ఉంటారు, మనిషికి కావలసింది శరీర స్వస్థత, ఆత్మ రక్షణ అని ప్రశ్నిస్తూ ఉంటారు. స్వస్థత కావాలా? రక్షణ కావాలని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు 2 ఇస్తానంటే 2 తీసుకుందాం. అది కావాలా, ఇది కావాలా అనేటువంటి ఆప్షనల్ మనం ఎందుకు ఎంచుకోవాలి? దేవుడు 2 ఇస్తానంటాడు. నాకు వద్దంటావా? స్వస్థత దేవుడిస్తుందే కదా! దేవుడిచ్చింది వద్దంటావేమిటి? ఆయన ఇష్టముతోనే స్వస్థత చేస్తున్నాడు కదా! నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మన్నాడు కదా! మనం స్వస్థపరచబడుట ఆయనకిష్టమైనప్పుడు దాన్ని కాదనడం అదేమైనా సరైన విధానమేనా?
ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు కదా ఆయన. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఆరోగ్యం ఉండాలా వద్దా? స్వస్థత లేకుండా మనము సువార్తను వెళ్ళిపోయి ఏదో జబ్బొచ్చిందనుకోండి, ఆ జబ్బుతో మనం సువార్త ఎన్ని రోజులు ప్రకటిస్తాం? దివారాత్రము వాక్యాన్ని ధ్యానించమన్నాడు. దానికి కంటికి సంబంధించిన ఆరోగ్యం కావాలా వద్దా? అవునా కాదా? మరెందుకు స్వస్థత అనగానే అదేదో ఒక పాపమైనట్టు, అదేదో ఒక శరీర సంబంధమైన కోరికలంటున్నట్టుగా ఎందుకు మనం అనుకోవాలి? శరీర అవసరాలు తీరకుండా మనం ఆత్మరక్షణకు అవసరమైన పనులు మనం ఎలా చేయగలం? కంటికి ఆరోగ్యం లేకుండా మనము ఎలాగ వాక్యాన్ని ధ్యానించగలము? కాళ్ళకు ఆరోగ్యము లేకుండా, నోటికి ఆరోగ్యము లేకుండా మనం సర్వలోకానికి వెళ్ళి సువార్త ఎలా ప్రకటించగలం? స్వస్థత గురించి ప్రార్థించమని దేవుడే చెప్తున్నప్పుడు, స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యకూడదు అని అనటం వాక్యానుసారం కాదేమో? ఆలోచన చేయండి మిత్రులారా. ఆలోచన చేయండి. మీలో ఎవడైనా రోగి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు గదా ఆయన. ఆయన చెప్పినట్టే కదా చేస్తున్నాం మనం. అది తప్పెలా అయిపోతుందది? ఏమాత్రము తప్పు కాదు. అయితే మనం గమనించవలసిందేమిటంటే ప్రాముఖ్యమైనది, స్వస్థత రక్షణ కొరకే అనే ఉద్దేశాన్ని మనం ముందుగా ఎరిగి ఉండాలి. రక్షణను పక్కకు పెట్టేసి ఎంతసేపు స్వస్థతే అనుకుంటున్నాం అనుకోండి, అది తప్పు. తప్పుని తప్పుగా ఖండించడం తప్పు కాదు. ఒప్పును కూడా తప్పనటమే తప్పు. 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడు. అందులో ఒక్కడు మాత్రమే వచ్చాడు. అంటే స్వస్థతను యొక్క ఉద్దేశ్యం అతనికి అర్థమయింది. లూకాసు సువార్త 17వ అధ్యాయము 15, 16 వచనాలు. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. యేసుని ఆరాధించాడు. యేసు ముందు సాగిలపడ్డాడు. యేసుని విశ్వసించాడు. స్వస్థత ద్వారా విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది. మిగతా 90 ఉన్నారు చూసారా? వారికి స్వస్థత కలిగితే చాలంతే. ఇంక రక్షణ అవసరం లేదు వాళ్ళకి. అలా ఉండకూడదు. అది తప్పు. అలా ఉంటే అది తప్పును ఖండించాలి. కానీ స్వస్థతే వద్దనటం ఏమిటి? దేవుడిస్తానన్నది మనం వద్దనటం ఏమిటండి? స్వస్థపరచటం ఆయన చిత్తమవుతున్నప్పుడు మనం కాదనటం సరైన విధానము కాదు. స్వస్థత కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ఆయనే చేయమని చెప్పాడు. ఆయనే చేయమని చెప్పాడు. అయితే ఆ స్వస్థత యొక్క ఉద్దేశ్యం మనం ఎరిగిన వాళ్ళమై ఉండాలి. పేతురు భక్తుడి విషయంలో అది జరిగింది చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 15, 16 వచనం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 15, 16 వచనంలో వారిలో ఒక క్షమించాలి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4-8 వరకు. అక్కడ జరిగిందేంటంటే, పేతురు గారికి రాత్రంతా కూడా చేపలు పడలేదు. అప్పుడు యేసువారు ఆయన దోణి ఎక్కాడు. కొంచెం ముందుకు తీసుకెళ్ళి వేయి అంటాడు. అతనికి విస్తారమైన చేపలు పడతాయి. అప్పుడు పేతురు గారి ఆలోచన చక్కగా వచ్చింది. నువ్వు రోజు నా బోట్ మీదకొచ్చెయ్యి. నాకు చాలా చేపల బిజినెస్‌లో చాలా ప్రాఫిట్ వస్తది. అలా అనుకోలేదు. అక్కడ జరిగిన ఒక అద్భుతాన్ని చూశాడు. చూడగానే అతని భావనలు చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్మను, నేను పాపాత్ముడనని చెప్పెను. అంటే ఆ అద్భుతము అతనిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, అతని రక్షణ వైపుకు తీసుకువెళ్ళింది. అమ్మో! ఇంత అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతాన్ని చేయగలిగిన వాడు దేవుడొక్కడే. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. దేవుడు కనుకనే ఈ అద్భుతాన్ని చేశాడు. ఈయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. నేను పాపిని అయ్యా, నేను పాపిని ప్రభువా అన్నాడు. అతని జీవితాంతమంతా కూడా యేసుని వెంబడించాడతడు.
మరలా ఇంక చేపల వ్యాపారానికైనా వెళ్ళలేదు. వెళ్ళలేదు. ప్రియదేవుని సంగమా, మరి స్వస్థతను మనము రక్షణ కోణములో ఆలోచించగలగాలి. రక్షణ కోణంలో మనం ఆలోచించగలగాలి. స్వస్థత కలిగితే చాలు నాకు అనేటువంటి ఆలోచనతో ఆగిపోవటం తప్పు. అలాంటి తప్పును ఖండించాలి. అలాంటి తప్పును ఖండించాలి. సువార్త పరిచర్య ఉన్నంత కాలము స్వస్థత పరిచర్య ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు శిష్యులకు చెప్పినటువంటి ఆజ్ఞను మీరు చూశారు కదా! పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ప్రకటించండి. వెంటనే రోగులను స్వస్థపరచండి. సువార్త పరిచర్య ఉన్నంత కాలము స్వస్థత పరిచర్య ఉంటుంది. ఉంటుంది. స్వస్థతలు ఎప్పుడు ఆగిపోతాయో తెలుసా? రోగాలు ఆగిపోయినప్పుడు స్వస్థతలు ఆగిపోతాయి. రోగాలు ఇంకెవరికి రావనుకోండి. రోగాలు ఆగిపోయాయనుకోండి, అప్పుడు స్వస్థత ఆగిపోతుంది. రోగాలు ఉన్నంత కాలం స్వస్థత పరిచర్య ఉంటుంది. స్వస్థతలు అవసరము లేనటువంటి ఒక రోజు ఉంది. అదే పూర్ణమైనది వచ్చినప్పుడు. అదే రెండవ రాకడ. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు కూడా సువార్త పరిచర్య కొనసాగుతుంది. సువార్త పరిచర్య కొనసాగినంత కాలము స్వస్థత పరిచర్య కొనసాగుతుంది. స్వస్థతల పేరుతో చాలామంది మోసాలు చేస్తున్నారు. నేను ఒప్పుకుంటాను. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. ఒప్పుకుంటాను. అది తప్పే. ఆ తప్పుని తప్పుగా ఖండిద్దాం. వాళ్ళు మోసాలు చేస్తున్నారని స్వస్థతలు లేవంటే ఎలాగా? స్వస్థతలు జరుగుతాయి. స్వస్థతలు ఖచ్చితంగా జరుగుతాయి. మనకు విశ్వాసం ఉంటే, అలాగే మన జీవితంలో అవసరమైతే, అలాగే రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా స్వస్థత జరగాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. కొంతమంది వినుట ద్వారా విశ్వాసంలోనికి వస్తారు. కొంతమంది స్వస్థతల ద్వారా విశ్వాసంలోనికి వస్తారు. వారు విశ్వాసులయ్యాక దేవుని పని చేయడానికి కావలసిన ఆరోగ్యము కొరకు స్వస్థత అవసరం అవుతుంది. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, స్వస్థత రక్షణ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. స్వస్థత పరిచర్య ఏమీ కూడా చెడ్డది కాదు. అది దేవుడు చేసినదే, దేవుడు చెయ్యమన్నదే. ఇది అన్ని కాలాలలో కూడా ఇది జరుగుతుంది. కనుక మిత్రులారా, మన దేవుడు స్వస్థపరచు దేవుడు, రక్షించు దేవుడు. స్వస్థత ద్వారా రక్షణ ఇచ్చే దేవుడు కూడా. దేవుడు నిన్ను నన్ను స్వస్థపరుస్తున్నాడు అంటే అది రక్షణ కొరకే. అది రక్షణ కొరకే అని మనం భావించి స్వస్థత ద్వారా విశ్వాసములో బలపడి రక్షణ జీవితములో మనం ముందుకు వెళ్ళాలి తప్ప స్వస్థతతోనే మనం ఆగిపోకూడదు. అలా చేస్తే అది తప్పు. ఓకేనా? సో, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. స్వస్థత పొందుకోండి. స్వస్థత ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోండి. రక్షణ జీవితములో ముందుకు వెళ్ళండి. అనేకులైన రోగుల యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు రక్షణలోనికి వచ్చేటట్టు కూడా మనం ప్రార్థన చేద్దాం. స్వస్థత, రక్షణ కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్వస్థపరచువాడా, రక్షించువాడా, వందనాలు. నాయన, స్వస్థత యొక్క ఉద్దేశం ఏమిటో మాకు తెలియచేశావు. మీరు అనేక మందిని స్వస్థపరిచారు. స్వస్థత ద్వారా మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుని రక్షణ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేస్తున్నారు. వందనాలు తండ్రి. నాయన, కొద్దిమంది అయితే తండ్రి స్వస్థతతోనే ఆగిపోతూ ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. అలా కాకుండా స్వస్థత యొక్క ఉద్దేశమును మేము ఎరిగిన వారమై పొందుకున్నటువంటి స్వస్థత ద్వారా రక్షణ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయండి. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభువా, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని స్వస్థపరచండి. చాలామంది యొక్క మరి రోగుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నాయన, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రార్థనలు వినండి తండ్రి. మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. మీరే ప్రభువా రోగుల కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. నాయన, క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నాయనా వారిని జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరచండి. స్వస్థత ద్వారా తండ్రి ఆ కుటుంబీకులందరూ కూడా రక్షణలోనికి వచ్చేటట్టు సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. మేము కూడా విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేసి స్వస్థతలు పొందుకొని, విశ్వాసములో బలపడి రక్షణ పొందుకునేలా మా అందరికీ సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండును గాక. ఆమేన్. వందనాలండి.